ఈ నోటితోని మంచి మాటలు పలకాలంట. ఓర్పుతో కూడిన మాటలు, సహనంతో కూడిన మాటలు, తగ్గించుకునే మాటలు, దీర్ఘశాంతంతో కూడిన మాటలు, ఈ నోటితో మంచితనంతో కూడిన మాటలు, ఆప్యాయత అనురాగంతో కూడిన మాటలు, ఇతరులను సంతోషపెట్టే విధంగా, ఇతరులని ఆనందపరిచే విధంగా మనం మాట్లాడే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. మంచి మాటలు పలికే వారంగా ఉంటే ఇతరులు మనల్ని ద్వేషించకుండా ఉండేవారుగా ఉంటారు, ఇతరులు మనల్ని అసహించుకోకుండా ఉండేవారుగా ఉంటారు. అందుకే మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుండే దేవుడు. మన నోటి మాటలు చాలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తుండే దేవుడు. మన నోటి మాటలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు అందరి చేత మనం ప్రేమించబడే వారంగా ఉంటాం, దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం, కుటుంబ సభ్యుల చేత ప్రేమించబడే వారంగా ఉంటాం, అన్నదమ్ముల చేత, అక్క చెల్లెల చేత, పిల్లల చేత, తల్లిదండ్రుల చేత, అత్తమామల చేత, కొడుకుల చేత, కోడల చేత, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర మనం అందరి చేత ప్రేమించబడే వారంగా ఉంటాం, దేవుని చేత కూడా ప్రేమించబడే వారంగా ఉంటాం. అందుకే ఈ నోటితో మంచి మాటలు పలకాలి అంటున్న దేవుడు. మనం మంచి మాటలు పలకటం వల్ల మనం ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటామంట. ఈ నోటితో మంచి మాటలు పలకకపోతే మనం దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకోలేము అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. దేవుడు ఎక్కడ ఉండంటే మనం మంచి మాటలు పలికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. పరిశుద్ధమైన మాటలు పలికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.